సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లాస్‌లో రెసిస్టెన్స్ లైవ్‌లో మనకి ఏ విధంగా R1, R2 అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకి ఫస్ట్ క్యాండిల్ అంటే మనకిది సపోర్ట్ ఏరియా అవుతుందనమాట. అయితే ఇక్కడి నుంచి ట్రేడ్ పైకి వెళ్తూ ఇక్కడ మనకి రిట్రేస్‌మెంట్ ఇచ్చింది కాబట్టి ఇది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అని మనం యాజ్ పర్ టైం మనం చూసుకుంటాం. ఈ రెసిస్టెన్స్‌ని ఒక బిగ్ బార్ క్యాండిల్‌తో బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్ పైకి వెళ్తూ ఎక్కడైతే మనకి మళ్ళీ రిట్రేస్‌మెంట్ వచ్చిందో ఆ ఏరియాని మనం మళ్ళీ రెసిస్టెన్స్ 2 కింద మనం తీసుకుంటున్నాం. అంటే ఇది మనకి రెసిస్టెన్స్ 1, ఇది మనకి రెసిస్టెన్స్ 2. అయితే మనం ఇప్పుడు రెసిస్టెన్స్‌లో చూసాం, సపోర్ట్‌లో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ అవుతుంది, ఇక్కడ మనకి రివర్సల్ ఇచ్చింది కాబట్టి. ఎప్పుడైతే సపోర్ట్‌ని బిగ్ బార్ క్యాండిల్‌తో బ్రేక్ చేసిందో మనకి ట్రేడ్ అనేది కిందకి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం ఒక రిట్రేస్మెంట్‌ని చూస్తున్నాం కాబట్టి ఇది మనకి సెకండ్ సపోర్ట్ అవుతుందండి. అలాగే ఇక్కడి నుంచి ఎప్పుడైతే ట్రేడ్ ఇంకా దిగిందో, ఎక్కడైతే రివర్సల్ తీసుకుందో దాన్ని మనం థర్డ్ సపోర్ట్ కింద అంటున్నాం. అంటే మనకి ఇది సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అంటే ట్రేడ్ వచ్చే విధానాన్ని బట్టి మనకి సపోర్ట్ 1, 2 అనేవి మనకి లైవ్ మార్కెట్లో ఉంటాయి. మనం ఇక్కడ ఎందుకు ఎగ్జాక్ట్ ఇక్కడే మనకి సపోర్ట్ తీసుకున్నామంటే ఆయన క్లాస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నిన్నటి మార్కెట్లో సపోర్ట్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ ఈ రోజు మార్కెట్ ఎఫెక్ట్ చూపిస్తుందని. ఇది ముందు రోజు మార్కెట్, ముందు రోజులో ఏదైతే మనకి సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ మనకి ఇక్కడ ఈ రోజు మార్కెట్లో కూడా ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసిందని మీరు గుర్తుపెట్టుకోవాలి.